హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఏదైతే దేశవ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఏదైతే ఉందో అది మనందరికి తెలుసు. అది కూడా ఎవరు అంటే జూనియర్ డాక్టర్ ట్రైనీ డాక్టర్ ఇన్సిడెంట్ అయితే తెలుసు కదా. సో దాని గురించి అయితే మనము ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్న సునీతారావు గారితో అయితే మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం సో చెప్పండి, మీకైతే తెలుసు ఆల్మోస్ట్ డాక్టర్గా ఇది ట్రైనీ డాక్టర్ గురించి. అసలు దాని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? దేశంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు లాస్ట్ మనం గతంలో చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నిటికీ కూడా బాధ్యులని నేను అంటాను. ఎందుకంటే కరెక్ట్ అమెండ్మెంట్స్ పార్లమెంట్లో చట్టాలు ఎట్లా చేసినారంటే ఇట్లా కోర్టుకు పోతారు, ఇట్లా పోలీస్ స్టేషన్లో పోతారు, అట్లా బయటకు వస్తున్నారంటే చట్టాలలో చాలా లుసుగులు ఉన్నాయి. ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నారు. నేను కూడా ఒక న్యాయవాదినే, కానీ ఎక్కడ జస్టిస్ దొరుకుతుంది చెప్పండి? ఈరోజు చాలా వరకు అరాచకాలు చేసేది బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు. వాళ్ళందరికీ ఒక రూలు మనకు ఒక రూల్ ఎందుకు అని అడుగుతా. ఈరోజు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ప్రతి దగ్గర నేరాలు ఎక్కువవుతున్నాయంటే చట్టంలో ఉన్న లుసుగులు. సో ఆ అమెండ్మెంట్స్ తీసుకోవడానికి మన మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? 33% బిల్ కోసం స్పెషల్ సెషన్ పెట్టిన మోదీ గారు మరి ఈరోజు మా పిల్లలు ఇట్లా అన్యాయంగా బలవుతున్నప్పుడు స్పెషల్ సెషన్ పెట్టి అమెండ్మెంట్స్ కోసం అని చెప్పి ఎందుకు మాట్లాడరు అని చెప్పి నేను అడుగుతున్నా. బీజేపీలో ఉన్న వాళ్ళ మహిళా మంత్రులు లేరా? ఈరోజు బీజేపీలో సెంట్రల్ గవర్నమెంట్లో మేమే ఉన్నామని జబ్బలు దర్చుకొని చెప్తున్నా వీళ్ళు. మరి ఈరోజు చట్ట సవరణల్లో ఎందుకు వెనుకబడుతున్నారు? ఈరోజు ఎట్లాంటి ఒక నేరం చేసిన తర్వాత ఇంకో నేరం చేయాలంటే భయపడాలి. అట్లాంటి చర్యలు తీసుకోవాలని అంటే ఆ యాక్ట్స్ అనేటివి అమెండ్మెంట్స్ అనేటివి గట్టిగా ఉంటేనే కదా ఇంకోసారి నేరం చేయడానికి భయపడతారు. ఈరోజు నేరాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఇంకా ప్రమోషన్ చేసినట్టే అయింది. 41 సిఆర్పిసి వచ్చినాక 7 ఏళ్ల లోపల ఉన్న నేరాలు అందరికీ కూడా బెయిల్ ఇస్తున్నారని అంటే దానికి మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? మోదీ గారు చూడండి, ఈరోజు ప్రజ్వల్ రేవన్న కేసే చూడండి, ఆయనకు టికెట్ ఇవ్వలేదా? ఎంత సిగ్గులేని చర్య ఇది. ఈరోజు మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారు? మా ఓటు బ్యాంకు వాడుకోవడమే తప్పిస్తే ఈరోజు వాళ్ళు ఎక్కడన్నా కూడా పెద్దపీట వేశారా? ఈరోజు 33% బిల్లు గురించి కూడా నేను మాట్లాడితే పాస్ చేసి పక్కకు పెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా కూర్చున్నది. మరి నోరు మూసుకుంది మోదీ ప్రభుత్వం ఎందుకు? మరి అంత చిత్తశుద్ధి లేని వాళ్ళు ఇంకా బిల్లులు పెట్టుడు ఎందుకు? మచ్చోళ్ళ పూలు పెట్టుడు ఎందుకు? ఈరోజు ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయంటే ఇదంతా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే అంట. నేను ఎక్కడన్నా ఉండని అని పార్లమెంట్లో ఉన్న చట్టాలు గట్టిగా చేసి గట్టి అమెండ్మెంట్స్ తీసుకొస్తే కానీ భవిష్యత్తులో పిల్లలు బయట తిరగడానికే భయపడే పరిస్థితి వచ్చేటట్టున్నది. అంటే మేడం ఇప్పుడు మీరు మోడీ అని అంటున్నారు కదా, కానీ ఫస్ట్ మనం చెప్పాలన్నా కూడా అది టీఎంసీ అని అంటే ఏది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అది అని అంటే మాత్రం మమతా బెనర్జీ గారు చూసుకుంటారు కదా. మరి తప్పు జరిగింది స్టేట్లో కాబట్టి స్టేట్ వాళ్ళనే అనాలా లేకపోతే మనము సెంట్రల్ అనాలా? నేను సెంట్రల్నే నిందిస్తా. స్టేట్లో లేదా? స్టేట్లో ఇప్పుడు అమెండ్మెంట్స్ ఎక్కడి నుంచి రావాలమ్మా? పార్లమెంటు నుంచే కదా. పార్లమెంటు నుంచి చట్టసభల నుంచి అమెండ్మెంట్స్ రావాలి. మరి అట్లాంటి అమెండ్మెంట్స్ రావాలి అని అంటే చట్టసభల్లో మనము మార్పులు తేవాలి. దాంట్లో ఇట్లాంటివి చెయ్యకుండా ఎట్లాంటి ఈ భరోసా ఇస్తారో అట్లాంటి చట్టాలు తీసుకొస్తే మహిళలకి ఎవరికైనా కూడా నిజంగా కూడా గౌరవిస్తారు. రేపు పొద్దున పెద్దపీట వేస్తారు. వాళ్ళ సొంత పార్టీ ఎంపీలు చేస్తేనే ఆయన సమర్థించుకుంటూ ఎఫ్ఐఆర్లు చేయలేని పరిస్థితి. ఈ రాజస్థాన్లో 20,000 కేసులు రిజిస్టర్ అయినాయి. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు అన్ని వేల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి? ఒకటే కాదు, రేవాలో చూసినారు, మధ్యప్రదేశ్లో చూసినారు, 9 ఏళ్ల పిల్లని రేప్ చేసి మర్డర్ చేసినారు. ఒక 60 ఏళ్ళ ముసల్దాన్ని కూడా వదులుతలేరు అంటే మరి మోదీకి కళ్ళు కనిపిస్తలేవు అంటున్నా. పార్లమెంటు నుంచి చట్ట సవరణలు వచ్చినప్పుడు అవే ఇంప్లిమెంట్ చేస్తారు కదా స్టేట్ గవర్నమెంట్ కూడా. స్టేట్ గవర్నమెంట్ను కూడా నిందించాలి మనం, ఎందుకంటే కఠినమైన చర్యలు చెయ్యాలి, తీసుకోవాలి ఈరోజు అని అంటే మరి రూల్స్ అట్లున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళని పట్టుకుంటారు, తీసుకొచ్చి లోపట్టేస్తారు, మళ్ళీ వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు, మళ్ళీ అదే అత్యాచారాలు చేస్తున్నాడు. అట్లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఎక్కడి నుంచి రావాలి? పార్లమెంట్ నుంచి రావాలి. మరి పార్లమెంట్లో చట్ట సవరణలు చేయనంత వరకు మాత్రం మార్పు వచ్చేటట్టు లేదని నేను అనుకుంటాను. మేడం 5,000 కోట్ల వరకు ఉమెన్ సేఫ్టీ అని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగానే 5,000 కోట్లు వాళ్ళు ఉమెన్ వెల్ఫేర్ కోసం అంటే ఉమెన్ సేఫ్టీ కోసమే వాడుతున్నారు? ఎన్సీఆర్బీ క్రైమ్ రికార్డ్స్ ఫస్ట్ చూస్తే 5,000 కోట్లు కాదు కదా, ఎన్ని వేల కోట్లు పెట్టినా కూడా బాగుపడదు. ఫస్ట్ నేను ఇప్పుడు అదే చెప్పింది. దిస్ ఈజ్ నాట్ 5,000 కోట్లు 2,000 కోట్ల సంగతి కాదు. ఎన్సీఆర్బీ రికార్డ్స్ చూడండి.
క్రైమ్ రేట్ ఏ విధంగా తగ్గిస్తారో చెప్పండి. ఇప్పుడు రీసెంట్గా కూడా మొన్న మా నేషనల్ ప్రెసిడెంట్ అల్కాలాంబ గారు 33% పైన చేస్తే ఆమెను ఇట్లా కుక్క బీకినట్టు బీకపోయి మా డ్రెస్సులన్నీ చింపేసి ఎవరిని ఎక్కడ తీసుకుపోయినారో చెప్పలేని పరిస్థితి వాళ్ళది. అంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నా. అంటే బీజేపీ వాళ్ళకు ఇలా మేము ఏది మాట్లాడినా కూడా వాళ్ళ అగేన్స్ట్ ఏది మాట్లాడినా కూడా ఇట్లాంటివి చేస్తారని అడుగుతున్నా. మరి ఇక్కడ నుంచి 8 ఎంపీలు ఉన్నారు, 33% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయమని మోదీతో మాట్లాడనీకే రాదా? చట్ట సవరణలో తీసుకురమ్మని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడలేరా? మీరు చెప్పండి. ఎంతసేపు అధ్యక్షుల కుర్చీలు ఎవరికి కావాలి, ఇది ఎవరికి కావాలి, అదెవరికి కావాలని మాట్లాడుతున్నారు తప్పిస్తే ఎక్కడ కూడా చట్ట సవరణల పైన ఏ ఒక్క ఎంపీ ఇప్పటిదాకా మాట్లాడి ఆ బిల్లు కోసం పట్టుబడిన దాఖలాలు లేవు. అంటే మహిళలకు రక్షణ లేదు అని అంటున్నారా మీరు? 100% రక్షణ లేదు. అందుకే మేము కారప్పొడి పెట్టుకొని పోవాలి, ఈరోజు పెప్పర్ స్ప్రే పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా పిల్లలకు ధైర్యం చెప్తున్నాం. మా పిల్లలకి స్కూళ్ళల్లో మేము మార్షల్ ఆర్ట్స్ నేర్పిమని చెప్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ ఒక పోలీస్ అయిన వచ్చే వరకు ఆగవలసిన పరిస్థితి లేదు. మార్షల్ ఆర్ట్స్ లాంటివి మేము ఎంకరేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ఆడవాళ్ళు ఏం తక్కువ లేరు. కాబట్టి మేము అందరికీ చెప్తున్నాం పెప్పర్ స్ప్రేలు కానీ కారప్పొడులు. ఎందుకంటే ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు మార్పిడి అనేది రాదు అని చెప్పి మాకు అర్థమైపోయింది. కాబట్టి లైంగిక వేధింపులు ఆగవు, లైంగిక చర్యలు ఆగవు. లేకపోతే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేను ఎంపీలను కంట్రోల్ చేయలేని మోదీ ఇక దేశాన్ని ఏం కంట్రోల్ చేస్తాడమ్మా? ఆయనకు ఒక బిడ్డ ఉంటే ఆ బాధ తెలిసేది. పిల్లాన్ని చూసుకోలేని మోదీ, బిడ్డ లేని మోదీ, మరి ఈరోజు ఇంతమంది బిడ్డల జీవితం కాపాడడం అంటే ఆయనకు ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. కాబట్టి ప్రధానమంత్రితోటి మేము ఒకటే అడుగుతున్నాం. ప్రధానమంత్రికి మేము వేడుకుంటుందే ఒకటి, ప్లీజ్ బ్రింగ్ అమెండ్మెంట్స్ ఇన్ ద పార్లమెంట్. ఇంకొకసారి నేరస్తుడు నేరం చేయాలంటే భయపడాలి. అట్లాంటి చట్టాలు, అట్లాంటి సెక్యూరిటీ ఉమెన్కి ఇవ్వమని చెప్పి కోరుకుంటుంది మహిళా కాంగ్రెస్. మేడం, మనం చూసుకుంటే ఏంటిది అని అంటే ఎవరైతే నిందితుడు ఉన్నారో అతను నేనే చేశాను ఒప్పుకోవడం ఒకటి ధైర్యంగా, తర్వాత ఏం చేస్తారు ఉరి తీయండి అని చెప్పి అంటున్నాడు. అంటే అతను కనీసం ఉరి శిక్షకు కూడా భయపడట్లేదు అని అంటే మనం ఏ స్థితిలో బతుకుతున్నాము? అదే చెప్తున్నానమ్మా. చట్టంలో ఉన్న లుసుగులు ఇప్పుడు అక్కడ ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు. లేకపోతే ఈరోజు అక్కడికి వచ్చి సరెండర్ అయినా ఏమైనా కూడా, ఎందుకంటే ఒక అడ్వకేట్గా ఒక నిజంగా కూడా ఒక ఉన్మాదిని మనం బచాయించుకుంటూ వస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ప్రెషర్ వస్తే ఏం చేస్తారు? పట్టుకొచ్చి లోపట్టేస్తారు. అసలు వాడా కాదా అనేది మనకు తెలియదు. సరే వాడే అని అనుకుందాం. అనుకున్న తర్వాత వాడికి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తే, ఎట్లాంటి సెక్షన్ పెడితే వాడికి భయం ఉంటుంది అనేది. మరి ఈరోజు నేను అదే మాట్లాడుతుంది. అప్పుడు మాట్లాడింది అదే, ఇప్పుడు కూడా మాట్లాడింది అదే. పార్లమెంట్లో అమెండ్మెంట్స్ అనేవి వచ్చే వరకు ఎదిరి చూడాలా మేము అని అడుగుతున్నాం. ఆ సవరణలు చేయడానికి కూడా వాళ్ళ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కాబట్టి ఈరోజు అంత గట్టిగా మాట్లాడి నాకు ఉరిశిక్ష చేస్తే ఏంటి, ఏమన్నా చేస్తే బయటకు వస్తే కొట్టి చంపుతారు ఆడోళ్ళు. ఈరోజు ఆ లెవెల్లో ఉంది. అంటే మాకున్న చీమునెత్తురు కూడా ఈరోజు ప్రధానమంత్రికి లేదా అని అడుగుతున్నా. మహిళలు తిరగబడుతున్నారంటే ఎందుకు తిరగబడుతున్నారు? ఈరోజు దేశంలో మీరు మమ్మల్ని చూడడానికి ఎక్కడ కూడా వెనకాడుతున్నారు. ఈరోజు మేము చెప్తుంది ఏంటి? నిజంగా కూడా సోషల్ జస్టిస్ చేయమంటున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ని ప్రమోట్ చేయమంటున్నాం, మా సెక్యూరిటీ కోసం మంచి నామ్స్ తీసుకురమ్మంటున్నాం. ఎక్కడ కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ లేదు, సోషల్ ఎంపవర్మెంట్ లేదు, సోషల్ జస్టిస్ లేదు. ఏం మాట్లాడతారమ్మా? ఇంకా వాళ్ళకు ఎంత మాట్లాడినా తక్కువనే. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ బ్రింగ్ అమెండ్మెంట్స్ ఇన్ ద పార్లమెంట్. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు, ఎంపీలు వాళ్ళు పోయి మోదీ గారికి చెప్తే కనీసం అట్లన్నా కళ్ళు తెరుచుకుంటాడేమో మోదీ అని నేను అనుకుంటాను.